ఓం శాంతి. అందరికీ దసరా శుభాకాంక్షలు. అంటే నవరాత్రులు మనం జరుపుకుంటున్నాము. నిన్న విన్నాం కదా, అంటే నవరాత్రిలో మొదటి రోజు దాని యొక్క ప్రత్యేకత, ఏ దుర్గని మనం పూజిస్తున్నాం, ఏ అసురుణ్ణి మనం చంపి మనలో ఆ దివ్య గుణాలను అనేవి పెంపొందించుకోవాలి అనేసి సుగంధక్కయ్య గారు నిన్న మనకి తెలియజేశారు. సో ఈరోజు సెకండ్ డే, అంటే సెకండ్ డే అసలు ఈ ప్రత్యేకత ఏంటి, ఏ దుర్గని మనం నార్మల్గా పూజ చేస్తాము, ఇంకా ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటి, అంటే ఈ దుర్గాదేవి అలంకారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటి, ఇంకా ఎలాంటి శక్తులు మనం పెంపొందించుకోవచ్చు, అలాగే పరమాత్మతో ఈ శక్తుల్ని ఎలా తీసుకోవాలనే విషయం ఇవన్నీ మనం చర్చిస్తాము. అంతకంటే ముందుగా మనతో పాటు సుగంధక్కయ్య గారు ఉన్నారు. అక్కయ్య గారికి వెల్కమ్ చేస్తాం. ఓం శాంతి. వెల్కమ్. హ్యాపీ దసరా. వెల్కమ్. థ్యాంక్ యూ. సో సిస్టర్, నిన్న మనము శైలపుత్రి గురించి విన్నాము, అంటే ఆ ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకున్నాము. అంటే ఆమె కూడా అహంకారాన్ని జయించి తనలో అంటే నమ్రతా భావాన్ని, వినయాన్ని అనే ఆ రెండింటిని ధారణ చేసుకున్నారు పరమాత్మ సంబంధంతో. సో ఈరోజు భక్తిలో వచ్చేసి చెప్తారు బ్రహ్మచారిణి, దుర్గామాత మరొక స్వరూపము బ్రహ్మచారిణి. సో దీన్ని పూజ చేస్తారని చెప్తారు. సో బ్రహ్మచారిణి అనే పేరు వింటేనే బ్రహ్మచర్యము, ప్యూరిటీ ఇలాంటి శబ్దాలన్నీ వస్తున్నాయి వినడానికి. అంటే ఇంకా భక్తిలో చూసినట్లయితే ఇదే దేవిని సంతోషి మాత అని పిలుస్తారు, అలాగే బాల త్రిపుర సుందరి అని కూడా వివిధ రకాల నామాలతో మనం పిలుస్తూ ఉంటాము. అంటే దీని వెనక ఏమి రహస్యం ఉంది సిస్టర్? ఆధ్యాత్మికంగా ఇలా పిలవడానికి ఎలాంటి రహస్యం ఉంది? వాస్తవంగా దుర్గా అంటేనే మనం నిన్న అర్థం చేసుకున్నాం, దుర్గుణాలని సంహారం చేస్తే. సో దుర్గుణాలంటే చాలా ప్రకారమైన దుర్గుణాలు ఉంది. తర్వాత ఈ దుర్గుణాల్లో చాలా ఎక్కువగా హింస చేసే దుర్గుణం ఏదంటే కామ వికారం. ఓకే. ఎప్పుడు కామ వికారాన్ని జయించేస్తాము అప్పుడే మనం జగజ్జీతునే అవుతాం. సో ఈ జగజ్జీతే కాదు, పరమాత్మ హృదయాన్ని జయించేదానికోసం మన ఈ కామ మహాశత్రువుని జయించాలి. ఓకే. భగవాన్కు మహాశత్రువు కామ వికారం. అందువల్లనే దుర్గాదేవి బ్రహ్మచారిణి అయింది, కామ వికారాన్ని జయించేదానికోసం. ఓకే. అందుకు ఈ కామ వికారం ఏ విధంగా మనుషుల్లో ప్రవేశం అవుతుందంటే వాళ్ళు చేసే అలంకారం ఆధారంలో, ఎక్స్టర్నల్గా, మళ్ళీ నడుచుకునే విధానం ఆధారంలో. సో అందువల్ల ఈ బ్రహ్మచారిణి రూపాన్ని చాలా సింపుల్గా చూపిస్తారు. అంటే ఏ విధమైన ఎక్స్టర్నల్ అట్రాక్షన్ లేదు. ఓకే. ప్యూర్గా వైట్ శారీ కట్టుకుని, వైట్ శారీ అంటేనే అర్థం ఏమంటే పవిత్రత, అది నిశాన్. ఈ పవిత్రతలో ముఖ్య మాట కామ మహాశత్రువుని జయించేది. అందువల్ల బ్రహ్మచారిణిని కూడా పేరు వచ్చింది. బ్రహ్మచారిణి మరి ఇంకొక విషయం ఏమంటే దుర్గాదేవి అనేక రకాల అలంకారాలు కూడా చేసుకుంటుంది. బాకీ ఈ వికారాన్ని జయించేదానికోసం చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే. ఇది నార్త్ సైడ్లో బ్రహ్మచారిణి రూపంలో దుర్గాదేవిని పూజ చేస్తారు. అదే నవరాత్రి మన సౌత్ ఇండియన్స్ ఎట్లా చేస్తున్నారంటే ముఖ్యంగా ముగ్గురు దేవతలది చాలా అవసరం. ముగ్గురు దేవతలు ఎవరంటే మొదట్లో లక్ష్మి అంటే సంపత్తిది స్వరూపం, మనుషులందరికీ సంపత్తి కూడా కావాలి. తర్వాత సరస్వతిని పూజ చేస్తారు, అంటే బుద్ధిశక్తిను చాలా అవసరం. తర్వాత వాళ్ళ లోపల శక్తి కూడా కావాలి. సో ఆ శక్తి రూపంలో దుర్గాదేవిని, నవదుర్గాని పూజ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు మనుషుల్లో శక్తి తగ్గిపోయింది. మొదట్లో మనసుకు శక్తి రావాలి. ఆ శక్తి ఎట్లా వస్తుందంటే మనం ఎప్పుడు ఈ కామ మహాశత్రువుని జయించి మనం కూడా ఆ బ్రహ్మచారి వ్రతాన్ని
ఫాలో చేస్తే అప్పుడు మన మనసుకు చాలా శక్తి వస్తుంది. సాధారణంగా స్టూడెంట్స్ చదివే వాళ్ళు కానీ లేదు ఏదైనా పెద్ద కార్యం సాధించాలని, లేదు కొందరు రాజకీయ నాయకులు ఉన్నారు, పూర్తిగా తన మనస శక్తి వాచా శక్తి అన్ని శక్తిని దేశ సేవ కోసమే ప్రయోగం చేయాలని అనుకునే వాళ్ళందరూ బ్రహ్మచారి ఫాలో చేస్తారు. ఏంటంటే ఎప్పుడు బ్రహ్మచారి ఫాలో చేస్తారు అప్పుడు దాంట్లో మహాన్ శక్తి వస్తుంది. సో దుర్గాదేవి ఈ రూపాన్ని ఎందుకు ధారణ చేసుకున్నారంటే ఆమె శివుడిని తన సైడ్ పూర్తిగా చేసుకొని శివుడు మనసు లోపల నివాసం చేయాలని అనుకొని ఈ కామ మహాశత్రువుని జయించేదానికి బ్రహ్మచారిణి అయింది. ఓకే, అందుకోసం తను వైట్ శారీ కట్టుకొని ఆ ప్యూరిటీకి చిహ్నంగా చూపిస్తాను. ప్యూరిటీ దాంట్లో కూడా కామ మహాశత్రువుని జయించే రూపం అది. కామ వికారం అనేది చాలా పెద్ద హింస చేసే వికారం. దాన్ని జయించేస్తే మనసుకు అంతే శాంతి కూడా ఉంటుంది. సో ఈ వైట్ కలర్ అంటేనే ఒకటి శాంతి మరి పవిత్రత గురించి, మనశ్శాంతి అంతే ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనసు ప్యూర్గా ఉంటుంది. పవిత్ర మనసులోనే శాంతి ఉంటుంది. ఏంటంటే పవిత్రత అనే సుఖం శాంతికు జనని. ఓకే, తల్లి లేదంటే సుఖం లేదు, శాంతి లేదు. సో ఆ పవిత్రత అది నిశాని మన బ్రహ్మచారిణి రూపంలో దుర్గాదేవిని పూజ చేస్తాం. ఓకే, ఇంకా ఇప్పుడు ఈ అలంకారంలో భక్తిలో చూసినట్లయితే బ్రహ్మచారిణి అంటే ఒక చేతిలో కమండలం పట్టుకొని ఉంది, ఒక చేతిలో మాల. అంటే వీటికి ఆధ్యాత్మికంగా ఏదైనా రహస్యం ఉందా వీటి గురించి? అంటే కమండలం అంటే ఎప్పుడు దాంట్లో నీళ్ళు ఉంటుంది. ఆ నీళ్ళలో కూడా చాలా శక్తి ఉంది. ఓకే, ఎప్పుడు ఎవరికైనా ఋషి మునిలు చూసి ఉంటారు మీరు, ఎవరికైనా శాపం ఇవ్వాలంటే కమండలం నుంచి నీళ్లు తీసుకొని ఇట్లా శాపం చల్లితే వాళ్ళకి శాపిత అయిపోతుంది. ఎవరికైనా వరదానం ఇవ్వాలి, పుణ్యకార్యం చేయాలి, మొత్తం హౌస్ అంతా పవిత్రం చేయాలంటే కూడా కమండలం ఉండి నీళ్లు తీసుకొని ఇట్లా చల్లుతారు, అంటే పవిత్రం అయిపోతుంది. సో నీళ్ళలో అంత శక్తి ఉంది. ఓకే, ఏ సంకల్పంతో మన నీళ్ళన ప్రయోగం చేస్తాము అది జరుగుతుంది. ఓకే, ఎందుకంటే నీళ్ళు మన మనసులో ఉండే సంకల్ప శక్తిని తీసుకుంటుంది. ఓకే, అట్రాక్షన్ పవర్ దానికి ఉంటుంది. సో ఏమనుకుంటే మనం నీళ్ళన ప్రయోగం చేస్తాం, ఆ నీళ్ళు ఆ పని చేస్తుంది. ఓకే, అందుకు చేతో కమండలం ఎందుకు ఎప్పుడు ఉందంటే బ్రహ్మచారిణి తన జీవనంలో పురుషార్థ యాత్రలో పోతూ ఉండేటప్పుడు ఎవరైనా అట్లా శత్రువులు వస్తారు. శత్రువునే పూర్తిగా సంహారం చేసేది ఈ నీళ్ళతో నీళ్ళు చల్లి. మరి తను ఏం లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యాన్ని సాధించే దానికోసం కూడా ఆ నీళ్ళలో పవర్ ఉంది. అందువల్ల ఎప్పుడు కమండలం చేత పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకొక చేత మాల అని చెప్పిన, మాలనే జపం చేసేదంటే కాన్సన్ట్రేషన్ పవర్. ఎప్పుడు కాన్సన్ట్రేషన్ పవర్ ఉంటుందో ఆ కాన్సన్ట్రేషన్ పవర్ననే జపం లాగా చూపిస్తారు. సో ఏకాగ్రత శక్తి ఆధారంలోనే మన మనసులో ఆ శక్తి వస్తుంది. ఏకాగ్రత అది నిశాని, మాలని తిప్పేది అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్తో మాలని ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ అని ఒకే ధ్వనితో దాన్ని తిప్పుతూ ఉంటారు. ఆ ధ్వనిలో కూడా ఒక దివ్యత అనేది ఉంటుంది. అప్పుడు ఈ ఆసురి వైబ్రేషన్స్ ఏముంటుందో, చెడ్డ వైబ్రేషన్, వికారాని వైబ్రేషన్ అదంతా వెళ్ళిపోతుంది. సో చేతో తిప్పేది మాట కాదు ఇక్కడ. మనసులో ఏ పరమాత్మ తప్ప వేరే ఎవ్వరూ లేదు, అదే స్మరణ చేస్తానే ఉంటుంది.
స్మరణ మనసు లోపల అది ఎట్లా చూపించేది ఆ అలంకారాన్ని చేత చూపించినారు. మనసులో జరిగే మాటలంతా భక్తి మార్గంలో మనం ఎట్లా చూపించేది ఆ అలంకారాన్ని చేతని చూపిస్తారు. ఓకే. సో చేతు యాక్చువల్గా తిప్పేయలేం మాటలు, మనసు కదా తపస్సు చేసేది. చేయి తపస్సు చేస్తుందా? చేయదు. లేదు. ఆ తపస్యాది రూపాన్ని మాల తిప్పినట్టుగా చూపించినారు. అర్థం అది. ఓకే. అయితే ఒక్కొక్క మణిని తిప్పేటప్పుడు ఓం నమ శివాయ మాత్రం చెప్తూ ఉన్నారు మా భక్తి మార్గం. దుర్గాదేవి ఏం చేస్తుందంటే ఒక్కొక్క సంకల్పన కూడా ఆ పరమాత్మ శక్తిని అనుకొని స్మృతి చేస్తూ ఉంటుంది, మనసు ద్వారా తపస్సు చేస్తూ ఉంటుంది. అందుకు పరమాత్మని ప్రాప్తి చేసుకుంది. ఫైనల్గా విజయం ప్రాప్తి అయింది. ఓకే. అది నిషాన్ విజయ్ మాలలో వచ్చేసింది. అంటే విజయం ప్రాప్తి చేసుకుంది అని అర్థం. అంటే అంత కఠోరమైన తపస్సు అని చెప్తారు, భక్తిలో చెప్తారు. అంటే ఒకే దానిపైన ఒక సంకల్పం పైన అంత కాన్సన్ట్రేటెడ్గా ఆమె తపస్సు చేయడం వల్ల అది ప్రాప్తించింది అనేసి ఇక్కడ. అంటే ఆమె వచ్చి పరమాత్మని చేరుకోవాలి అని ఆ తపస్సు చేసింది. అంటే దీని నుండి మనం కూడా నేర్చుకోవచ్చు కదండి సిస్టర్. అంటే ఇప్పుడు నాకు ఏదైనా కావాలి అన్నప్పుడు అదే సంకల్పం మీద శక్తి ఇస్తూ వెళ్తూ ఉంటే మనం కూడా అలాంటి ఆ సంకల్పం అనేది ప్రాప్తి అనేది చేసుకోవచ్చు. డెఫినెట్లీ మనకు ఏం కావాలనో మన మనసా శక్తి, మరి మన దగ్గర ఏ సామాన్ ఉందో దానిపైన శుద్ధ సంకల్పం చేస్తే మనం ఏం కావాలని అనుకుంటామో అది అయిపోతాం మనం. ఓకే. సో బ్రహ్మచారిణిలో ఆ పవర్ ఉంది. ఎప్పుడు బ్రహ్మచారి వ్రతాన్ని ఫాలో చేస్తారు అప్పుడు తన కార్యం సిద్ధి చేసే సఫలత దొరుకుతుంది. బ్రహ్మచారిణి కాలేదు అంటే ఏ పని చేసినా సక్సెస్ కాదు. అందుకే స్టూడెంట్ లైఫ్లో కూడా బ్రహ్మచారిలోనే ఉంటాయి. ఆ స్టూడెంట్ బాగా మంచి ర్యాంక్స్లో పాస్ అవుతారు. అయితే స్టూడెంట్ లైఫ్లోనే బుద్ధి చెడిపోయి వాళ్ళపైన వీళ్ళపైన ఆకర్షణ అయిపోతూ ఉంటాయి. ఆ స్టూడెంట్కు చదువు మనసులో ఎక్కదు, డల్ అయిపోయి ఫెయిల్ అయిపోతాడు. ఏదైనా సాధించాలంటే మన మనసులో పవిత్రత అది శక్తి చాలా అవశ్యం. ఓకే. అంటే ఇక్కడ పవిత్రత అని చెప్తుంటే శారీరకంగానే అని కాదు, ఈవెన్ మానసికంగా అంటే మన మనసులో కూడా ఆ పవిత్రమైన ఆలోచనలు అనేవి రావాలి కదా. మనస వాచ కర్మణ 3 రకాలు, మూడిట్లా పవిత్రత అది ఉండాలి. ఓకే. అంటే మన శరీరాన్ని కూడా అంత శుద్ధంగా పెట్టుకోవాలి. ఎవరికి పవర్ ఉండకూడదు. మన శరీరాన్ని ఇట్లా టచ్ చేశాను అంతా మన మర్యాదని కాపాడుకోవాలి, మన మర్యాదని కాపాడాలి. అందువల్ల అక్కడ సింప్లిసిటీ కూడా చూపించినారు. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్స్టర్నల్ అట్రాక్షన్ లేదు. ఎవరు కూడా దానిపైన ఇట్లా అట్రాక్ట్ కాంబికారాన్ని దృష్టితో చూడరు. అట్లా తన డ్రెస్ని మెయింటైన్ చేసుకుంది. మనకు కూడా అట్లా ఎంతో సింపుల్గా ఎంత మోడెస్ట్గా ఉంటాము. వేరే వాళ్ళకు మన పైన అట్లా అశుద్ధ దృష్టి రాదు. ఎప్పుడు అశుద్ధ దృష్టి వాళ్ళకి వస్తే మన టచ్ చేసానికి కూడా వాళ్ళకి భయం అయిపోతుంది. సో ఎక్స్టర్నల్ పవిత్రత శక్తి కావాలి, మన వాచాలకు కూడా పవిత్రత శక్తి ఉండాలి. అంటే శుద్ధమైన శబ్దాలు యూజ్ చేయాలి. అట్లా ఇట్లా శబ్దాలు అసహ్యమైన వేరే వాళ్ళ మనసును చెడిపోయే అట్లా శబ్దాలు మనం యూజ్ చేయకూడదు. సో బ్రహ్మచారి మూడిట్లా ఉండాలి, మనస వాచ కర్మ. మనసులో బ్రహ్మచారి అంటే ఎప్పుడు పవిత్ర శుద్ధ సంకల్పం, పరమాత్మ స్మృతి ఆధారంలో చేసే సంకల్పాలు శుద్ధంగా పవిత్రంగా ఉంటుంది. వాచాలో పవిత్రత అంటే మహావాక్యాలే మన మాటలు ఉండాలి. అశుద్ధ మాటలు ఎప్పుడు మనకు ఉండకూడదు. వేరే వాళ్ళని మన శరీరం పైన ఆకర్షణ చేసే మాటలు ఉండకూడదు. అది కూడా వికారం అయిపోతుంది. బ్రహ్మచారి దాంట్లో కూడా మైనస్ అయిపోతుంది, భంగ అయిపోతుంది. తర్వాత మన శరీరం డ్రెస్ చేసుకునే విధానాలు, మనం రహన్ సహన్
రహన్ సహన్ అంటే మనం ఉండే విధానం, మనం జీవించే విధానం సతో ప్రధానంగా శుద్ధంగా ఉండాలి. ఈ మూడిట్లా బ్రహ్మచారి వ్రతాన్ని ఫాలో చేయాలి. ఓకే. స్టూడెంట్స్ కాలేజీలో మ్యారేజ్ చేసుకోలేదు, అది పవిత్ర బ్రహ్మచారి అయితే వాళ్ళ మనసులో బ్రహ్మచారి వ్రతాన్ని ఎవరిపైన ఆకర్షణ అయిపోయి ఎట్లా ఇట్లా ఆలోచన చేస్తారు. అప్పుడు వాళ్ళకు ఏం ప్రాప్తి కావాలంటే అది కాదు. అందుకు దుర్గాదేవి ముఖ్యంగా ఈ కామ్ మహాశత్రువును జయించేసింది. అప్పుడు భగవాన్ మనసును కూడా జయించేసింది. కామ్ మహాశత్రువును జయించేస్తే జగజ్జీత అయిపోతాం, మన పూజ్యంగా అయిపోతాం. ఈ కామ వికారమే పతి చేస్తుంది. ఈ కామ వికారాన్ని జయించేస్తే మనం పావన అయిపోతాం. ఎవరు పవిత్రంగా ఉంటారో వాళ్ళు పూజ్యంగా అవుతారు. ఓకే. పవిత్రంగా ఉన్నాళ్ళే పూజ్యులుగా అవుతారు. అంటే ఎవరైనా వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. ఆటోమేటిక్లీ రెస్పెక్టబుల్ దృష్టి అందరికీ వాళ్ళపైన పోతుంది. ఆ పవిత్రత శక్తి ఆధారంలో, మర్యాదగా ఉండే డ్రెస్ ఆధారంలో అట్లా అది అర్థం అక్కడ. ఓకే. 3 రకాలుగా అంటే మనస వాచ కర్మణ మూడిటిలోనూ పవిత్రత అనేది ఉండాలి మనలో. ప్రతి విషయంలో, మాట్లాడే మాటల్లో, మనం చేసే కర్మలో, ఆలోచనలో మూడిట్లోనూ ఆ పవిత్రత ఉన్నప్పుడే మనకి అన్నీ లభిస్తాయి. మనం ఏమనుకుంటున్నా సంకల్పం అనేది సిద్ధిస్తుంది. రైట్. చాలా బాగుంది సిస్టర్. అంటే పవిత్రత అంటే జస్ట్ ఎక్స్టర్నల్గా ఓకే ఇలా ఉంటే ఓకే నేను ఇలా ఉండాలి అనేది పవిత్రత అనుకున్నా. అంటే ఆలోచనలో కూడా ఇంత పవిత్రత అనేది ఇంపార్టెంట్ అనేది ఈరోజు తెలుస్తుంది. అప్పుడే ఒక బ్రహ్మచారిణిలాగా మనం కూడా మన సంకల్పాన్ని సిద్ధించుకోవచ్చు అనేసి. సో ఇప్పుడు దీన్ని జయించడానికి అంటే ఈ వికారాలు మనలో కామ వికారం అనేది ఏదో ఒక మూలన ఉన్నా కూడా దాన్ని మనం ఎలా జయించాలి సిస్టర్? అంటే మెడిటేషన్ ద్వారా మాకు నేర్పిస్తారా? ఇప్పుడు భక్తి మార్గంలో ఏం చేస్తారంటే ఏదైనా పాపం జరిగితే పాపం చేసినట్టే కామ వికారం మహాపాపం, అది అన్ని చేసేసి పవిత్రమయ్యేదానికి గంగా స్నానం చేస్తారు. గంగా దేవిని కూడా వైట్ డ్రెస్లోనే చూపిస్తారు. ఎందుకంటే పవిత్రత అది నిశాన్. అవును. అయితే మన నీళ్ళలో స్నానం చేస్తే మాత్రం మన మనసు శుద్ధం కాదు. కావాలంటే ఈ శరీరాన్ని శుద్ధం చేసుకోవచ్చు నీళ్ళ ద్వారా. మెటీరియల్ని క్లీన్ చేస్తుంది. అయితే ఆ మెటీరియల్ మన మనసుని క్లీన్ చేసానికి కాదు. దానికి కావాల్సింది పరమాత్మ పైన ధ్యానం. ఓకే. ఘోర్ తపస్య అని చెప్తారు. బాగా తపస్సు చేసేది అంటే ఒక్క పరమాత్మది స్మృతి స్వరూపులా ఉంటే అప్పుడు మన మనసు చాలా శుద్ధంగా పవిత్రంగా అయిపోతుంది, సతో ప్రధానంగా అవుతుంది, పావన అయిపోతాం. దాని యాక్చువల్లీ బ్రహ్మచారి వ్రతం అని చెప్తారు. దానికోసం మనం ఏం చేయాలంటే పరమాత్మ స్మృతి చేయాలి. పరమాత్మనే ఒక జడని అనుకోకూడదు. భగవాన్ చైతన్య రూపంలో ఉన్నారు. ఆ చైతన్య రూపంలో ఉండే పరమాత్మని మనం యథార్థ స్వరూపంలో చూడాలి. చైతన్యం అంటేనే మనస్సు బుద్ధి సంస్కారం ఉండేది. ఓకే. మనం కూడా చైతన్యమే. ఈ శరీరం జడం. ఈ జడం లోపల ఈ చైతన్య స్వరూప ఆత్మ ఉంది. అయితే ఆత్మ కనిపించదు. అట్లనే భగవాన్ కూడా కనిపించరు. ఎవరైనా ఇప్పటి వరకు చూసినారా పరమాత్మని? ఎవరో చూడండి. కథలేమో ఉంటారు కానీ నిజంగానే ప్రాక్టికల్ లైఫ్లో ఈ కంటి ద్వారా భగవాన్ని చూసేదానికి కాదు. ఎందుకంటే పరమాత్మ స్వరూపం కూడా సూక్ష్మాతి సూక్ష్మం, నిరాకార్ జ్యోతి స్వరూపుడు. ఆ జ్యోతి స్వరూపుడు స్మృతి చేస్తేనే మన మనసు శుద్ధంగా పవిత్రంగా అవుతుంది. ఎవరైనా దేహదారి తలంపు మనం చేస్తే ఆ దేహదారిలో ఏమేమి చూస్తాం మనం?
వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ కన్ను ఎట్లా ఉంది, వాళ్ళ ముక్కు ఎట్లా ఉంది, వాళ్ళ నోరు ఎట్లా ఉంది, ఇదాన్ని మన బుద్ధి పోతుందా? పోతుంది. అప్పుడు పవిత్రత లేదు. ఆఫ్ చేసి సో భగవాన్ కూడా చైతన్య స్వరూపంలో నిరాకార జ్యోతి బిందు ఆకారంలో ఉన్నారు. అది యథార్థ స్వరూపం. మనం కూడా మన యథార్థ స్వరూపంలో ఒక దివ్య జ్యోతిని అనుభవం చేయాలి. ఆ దివ్య జ్యోతి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అదే ఈ శరీరాన్ని నడిపిస్తుంది. మొదట్లో ఆ స్మృతిలో రావాలి, మన మన స్మృతిలో రావాలి. తర్వాత మనం ఎప్పుడు అనుభవం చేస్తామో ఒక జ్యోతి ఆకారం, అప్పుడే భగవాన్ దగ్గర కూడా మనకు సంబంధం ఉంటుంది. పరమాత్మని తలంపు చేస్తాం. ఆ సంబంధాని కోసమే బ్రహ్మచారిణి అంత తపస్సు చేసింది, భగవాన్ దగ్గర సంబంధం. సో పరమాత్మ దగ్గర సంబంధం మనకు ఈ దేహ అభిమానంతో రాదు. ఎప్పుడు మన ఆత్మ అభిమాని అవుతాము అప్పుడే ఆ భగవాన్ దగ్గర మనకు సంబంధం వస్తుంది. ఆ పరమేశ్వరుని ప్రాప్తి చేసుకోవాలంటే దానికి ఆత్మ అభిమాని కావాలి. అదే తపస్య. సో ఇప్పుడు మనం తపస్సు చేసే రూపం తెలుసుకున్నాం. అయితే దాని అనుభవం చేసానికి మనసులో అభ్యాసం చేస్తాం. ఓకే సార్. నేను ఈ శరీరాన్ని నడిపించే ఒక చైతన్య శక్తి. నేను మనస్సు బుద్ధి సంస్కారంతో కూడిన ఒక దివ్య శక్తి, చైతన్య జ్యోతి బిందు. ఉన్నాను బ్రుకుటి మధ్యలో. నాలాగే ఆ పరమేశ్వరుడు పరమాత్మ చైతన్య రూపంలో మెరుస్తూ ఉన్నారు. జ్యోతి ఆకారం, సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతి ఆకారం భగవాన్. నేను ఆత్మ పరమాత్మ దగ్గర సంబంధం పెట్టుకుంటున్నాను, ఆత్మ అభిమాని స్థితిలో. సో భగవాన్ నా ఆత్మ కోసమే సంబంధి అయినారు. శరీరం ఏమో జడం, దానికి సంబంధం ఏం పాయింట్ లేదు. ఆత్మకి పరమాత్మ సంబంధి. ఆ పరమాత్మని నేను ప్రాప్తి చేసుకోవాలంటే నేను నిరంతరంగా ఈ జ్యోతి స్వరూప స్థితిలో ఉండి మనస వాచ కర్మ పవిత్రంగా ఉండాలి. అప్పుడే నేను ఆ పరమేశ్వరుని ప్రాప్తి చేసుకునేది సాధ్యమవుతుంది. ఇప్పుడు నేను నిరంతరంగా ఆ జ్యోతి ఆకారాన్ని స్మృతిలో పెట్టుకొని నిరాకార స్వరూపంలో ఉండే ఆ భగవాన్ని పతిత్ పావని పరమ పవిత్రమైన పరమాత్మ స్మృతి చేస్తూ ఉంటాను. నా మనసులో నిరాకార్ భగవాన్ ఒక్కరు తప్ప వేరే ఏ రూపంలో కూడా ఏ దేహదారి కూడా లేదు. ఒక్కరే నిరాకార్ భగవాన్ నా మనసులో ఉన్నారు. నా మనసులో ఉండే ప్రీతి ఆ పరమాత్మ కోసం మాత్రమే ఉంది. ఆ పరమాత్మ ప్రీతియే
నా మనసును శుద్ధం చేస్తుంది. ఈ కామ్ మహాశత్రువుని సంహారం చేస్తుంది. సో భగవాన్ ప్రేమ సాగర్, నిరాకార్, సూక్ష్మ జ్యోతి బిందు వాళ్ళకు నా పైన ప్రీతి, నాకు ఆ పరమాత్మ పైన ప్రీతి. ఈ ప్రీతిలో నేను లీనమైతే ఈ కామ్ మహాశత్రువుని నేను జయించేస్తాను. నా మనసులో అపార శక్తి అనుభవం అవుతుంది. భగవాన్ ప్రీతి ఆధారం. నేను పవిత్ర స్వరూపమైన జ్యోతి. మనసా వాచా కర్మ పవిత్రంగా ఉన్నాను. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. పవిత్రత అంటే చాలా ప్లెజెంట్గా ఉంది సిస్టర్. అంటే కూల్గా, నిజంగానే పవిత్రంగా ఉంటే లైట్ వెయిట్ అయిపోయి అన్నిటికీ డిటాచ్ అయినట్లు అనిపిస్తుంది ఆ స్వరూపం. అలా ఆ బ్రహ్మచారి వ్రతంలో అంత శక్తి ఉంది. జస్ట్ ఒక 2 minutes చేస్తేనే ఇంత బాగుంది అంటే నిజంగా ఆ బ్రహ్మచారిని అమ్మ అంటే మనం పూజించే ఆ దేవి అవతారంలో నిజంగా మనం అంత తపస్సు చేస్తే ఇంకా ఈ బాడీ అనేది మనకి కనిపించదు. చాలా లైట్ అయిపోయి తేలుతూ ఉంటాం గాలిలో. అంత పవిత్రంగా అది పవిత్రమైన స్టేజ్. ఇప్పుడు మహాభారతంలో కూడా భీష్మ పితామహ బ్రహ్మచారిగా ఉండే దానివల్ల వాళ్ళలో అంత శక్తి ఉంది, వాళ్ళ మాటకు అంత శక్తి ఉంది. ఆ శక్తిని మనం సంపాదన చేసుకోవాలి. మనం కూడా మన జీవనంలో ఈ బ్రహ్మచారి వ్రతాన్ని ఫాలో చేస్తే ఆ బ్రహ్మచారిణి లాగా చాలా బాగుంటుంది. సో బ్రహ్మచారిణి రూపం ఏముందో దుర్గాదేవిది, దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు మనకు కూడా ఆ శక్తి వస్తుంది. ఫాలో చేయాలి. ఒరే కథలాగా వింటాం కానీ మన ఆ స్వరూపం మనమే అయిపోతే ఎంత బాగుంటుంది. సో ఈరోజు ఈ బ్రహ్మచారిణి గురించి తెలుసుకొని ఆ పవిత్రత శక్తిని అనేది నేను అనుభవం చేశాను సిస్టర్. నిజంగా కామ్ మహాశత్రువుని జయించాలి మనం. దాని నుంచే అనేక ప్రకారమైన దుఃఖం ఈ ప్రపంచం. కామ వికారం నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్, ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్, దుఃఖం, అశాంతి. ఈ మొత్తం ప్రపంచంలో ఈ కామ్ వికారం నుంచే ఇంత జగడాలు, ఇంత హింస జరుగుతూ ఉంది. అందరూ పేదవాళ్ళు అయిపోయినారు. ఈ కామ వికారం చాలా చెడ్డది. ఈ కామ్ వికారం మన మర్యాద అనేది ఫస్ట్ తీసేస్తాం. మన మర్యాదను పోగొట్టుకునేస్తాం కామ వికారానికి వశమైపోతే. ఇంకొకటి మన బుద్ధి శక్తి డల్ అయిపోతుంది. తర్వాత అనేక రకాల రోగాలు ఎందుకు వచ్చిందంటే దానికి కూడా మూల కారణం ఈ కామ్ మహాశత్రువు నుంచే. మన డబ్బులు కూడా ఫుల్ పోగొట్టుకునేస్తాం ఈ కామ్ మహాశత్రువు నుంచి. మనుషులు సత్యమైన జీవనం ఏది తెలియకంటే ఆ కామ్ వికారంలోనే సుఖం ఉంది అని అనుకొని దాంట్లో పడిపోయినారు. పరమాత్మ దగ్గర ఉండి దూరంగా వెళ్ళిపోయిన దానివల్ల అప్రాప్తి జీవనాన్ని అనుభవం చేస్తారు. మనం సర్వప్రాప్తిని అనుభవం చేసుకోవాలంటే మళ్ళీ ఈ కామ మహాశత్రువుని పూర్తిగా జయించాలి. అప్పుడే ఈ ప్రపంచంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతుంది.
దాంట్లో సుఖం లేదు, దాంట్లో ఫైనల్గా దుఃఖమే ఉంది. అందుకు ఈ నవరాత్రిలో ముఖ్యంగా ఈ అందరూ పూజ చేసేటప్పుడు నవరాత్రిలో పవిత్రంగానే ఉంటారు, చాలా వరకు శుద్ధంగా ఉంటారు. అయితే బ్రహ్మచారిని స్పెషల్గా పవిత్రతా శక్తిని ఎట్లా అడాప్ట్ చేసుకొని శక్తి ప్రాప్తి చేసుకుంది. మనం అందరూ కూడా అలా అవ్వాలి, బ్రహ్మచారిని లాగా ఆ పవిత్రత శక్తిని పొందు. ప్రపంచంలో ఉండే ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలంటే మనం బ్రహ్మచారి అడాప్ట్ చేసుకోవాలి. ఓకే సిస్టర్, ఖచ్చితంగా చేస్తాం. సో ఇదండి ఈరోజు అంటే బ్రహ్మచారిణి కథ, అంటే దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు. అంటే సిస్టర్ చెప్పారు కదా, మనలో ఉన్న కామ వికారాన్ని జయించేసి పవిత్రత శక్తిని పరమాత్మ నుండి పొందుతూ మనం కూడా పవిత్రంగా అంటే రెడీ అవుతూ ఉండాలి రోజు రోజు. ఆ శక్తి అనేది మనలో పెంచుకుంటూ ఉండాలి. పవిత్రత ఉంటేనే సుఖం అనేది, సంతోషం అనేది మనతో వస్తుంది అని సిస్టర్ మనకి చాలా క్లియర్గా చెప్పారు. అలాగే మెడిటేషన్ ద్వారా కూడా అనుభవం చేయించారు. కాబట్టి ఇలా మీరందరూ కూడా ఒక బ్రహ్మచారిని ఊరికే పూజ చేయడమే కాదు, ఆ శక్తిని రూపంగా అంటే ఆ శక్తి స్వరూపంగా మనం మారితే ఎలా ఉంటుందో అనుభవం చేయాలని మేమందరూ కోరుకుంటున్నాం. రేపు మరొక అంటే 3వ రోజు కథతో ఆధ్యాత్మిక రహస్యాలతో మేము ముందుకు వస్తామండి. అంతవరకు నమస్తే. ఓం శాంతి.
Thank you.